ఇవాళైతే మనం బృహదీశ్వర టెంపుల్ని విజిట్ చేస్తున్నాం గైస్. సో ఈరోజు మన జర్నీలో మన సౌత్ ఇండియాలో ఉన్న ఒక ఆర్కిటెక్చరల్ వండర్ని చూద్దాం. సో తాంజావూర్లో ఉన్న బృహదీశ్వర టెంపుల్. సో ఇది ఒక టెంపులే కాదు, ఒక 10th సెంచరీ ఇంజనీరింగ్ మిరకల్ అని చెప్పుకోవచ్చు. సో స్టార్టింగ్ మనమైతే బృహదీశ్వర టెంపుల్కి వెళ్తున్నాము. అండ్ ఇది తాంజావూర్ అవుట్స్కట్స్లో ఉంటుంది. ఇక్కడ నుంచి మనం చిదంబరం రూట్కి స్ట్రైట్ వెళ్తే చిదంబరం. సో ఆ రూట్లో మనం రైట్ సైడ్ తీసుకుంటే మనకు బృహదీశ్వర టెంపుల్ అయితే వస్తుంది. సో ఈ టెంపుల్ని యాక్చువల్లీ రాజరాజ చోళన్ అనే మహారాజు 1010 ఏడీలో బిల్డ్ చేశారు. అండ్ ఓవర్ 1000 ఇయర్స్ అయినా ఈ టెంపుల్ ఇంకా స్ట్రాంగ్గా మిస్టిక్గా ఉంది. ఎంటైర్ స్ట్రక్చర్ గ్రానైట్తో కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ అందులో అంత దూరం నుంచి అసలు స్టోన్స్ ఎలా తీసుకొచ్చారనేది ఒక చాలా పెద్ద మిస్టరీ. ఇప్పుడు మీరు రైట్ సైడ్లో చూసారు కదా బృహదీశ్వర టెంపుల్ ఇది. సో చాలా ఆర్కిటెక్చరల్ వండర్ అని చెప్పుకోవచ్చు. అండ్ అలాంటి టైంలో ఎలక్ట్రిసిటీ లేకపోయినా, ట్రాన్స్పోర్టేషన్ లేకపోయినా, సో ఇది చేసిన విధానం అయితే చాలా మైండ్ బ్లోయింగ్ ఉంది. అండ్ టెంపుల్లో యొక్క విమానాన్ని మెయిన్ టవర్ 216 feet హైట్లో ఉంటుంది. అండ్ టాప్లో ఉన్న సింగిల్ స్టోన్ కలాస అరౌండ్ 80 tons వెయిట్ అయితే ఉంటుంది. అండ్ మనం చూస్తే అసలు అందులో ఆ కాలంలో కూడా ఇంజనీర్స్ ఎలా లిఫ్ట్ చేశారు ఆ స్టోన్స్ని అని ఆలోచించడం తప్ప ఒక సర్ప్రైజ్ అనేది చాలా ఫీల్ అవుతుంది. అండ్ స్పిరిచువల్ ఫీల్ చాలా అనిపిస్తుంది. సో లార్డ్ శివ అక్కడ బృహదీశ్వర అని పిలుస్తారు. అండ్ ఇక్కడ ఉన్న శివలింగం చాలా పెద్ద సైజులో ఉంటుంది. అండ్ చూసి అసలు డివోషనల్ ఫీల్ అయితే ఖచ్చితంగా వస్తుంది గైస్. సో ఇదైతే చాలా పెద్ద టెంపుల్ అండ్ యునెస్కోలో వరల్డ్ హెరిటేజ్లో కూడా రికగ్నైజ్ చేశారు. సో నెక్స్ట్ టైం మీరు తమిళనాడు వెళ్ళినప్పుడు తంజావూరులో బృహదీశ్వర టెంపుల్ ఖచ్చితంగా దర్శనం చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.